బండి సంజయ్ది తప్ప, గిరీష్ దారమోనిది తప్ప? ఒకవేళ గిరీష్ దారమోనిది తప్పైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో చట్టాన్ని పరిరక్షించేటువంటి బాధ్యతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్కి సంబంధించినటువంటి అనుచరులు బండి సంజయ్ ఆదేశాలతోటే గిరీష్ దారమోని పైన దాడి చేసినట్లుగా చాలా స్పష్టంగా మనకు గిరీష్ దారమోని చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. చట్టంలో కీలకంగా ఉన్నటువంటి, చట్టాన్ని పరిరక్షించే బాధ్యతలు కీలకంగా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఈరోజు చట్టాన్ని అతిక్రమించి తన అనుచరులతో భౌతిక దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం? ఇది రాజ్యాంగానికి పెద్ద దెబ్బ కాదా? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పెద్ద దెబ్బ కాదా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు, న్యాయాలను గౌరవించాల్సిన వాళ్ళు, చట్టాలను పరిరక్షించాల్సినటువంటి హోదాలో ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి గిరీష్ దారమోని తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి, పోలీసులతోటి సిస్టంలో ఉండి చేయండి, గౌరవం ఉంటుంది. కానీ ఓపెన్గా వందల మంది వెళ్ళి దాడులు చేయడం ఏంది? కనీసం ఆ దాడులు చేసినటువంటి విజువల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక్కరు కూడా ఇంతవరకు అరెస్ట్ కాలేదు. ఇది ఎంతవరకు సమంజసమో కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి.